ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్ సంబరాలు అంబరాన్నంటగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల ఆధ్వర్యంలో అలుగునూరు చౌరస్తాలో ఎక్కడైతే కేసీఆర్ అరెస్ట్ అయ్యాడో దీక్షా దివస్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ పాల్గొన్న తర్వాత కరీంనగర్ రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున దీక్షా దివస్ సంబరాలు చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు 2009 నవంబర్ 29న కేసీఆర్ సిద్దిపేట సమీపంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర ఆమరణ దీక్షకు వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం తరలించడం జరిగింది. అక్కడ నుంచి నిమ్స్ హాస్పిటల్ తరలించారు. అక్కడే ఆయన నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ తర్వాత 2009 డిసెంబర్ 9న అర్ధరాత్రి అప్పటి హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో 2014లో జూన్ 2వ తేదీన మనకు తెలంగాణ రాష్ట్రం సాకారమైనటువంటి విషయమే. అప్పటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కరీంనగర్ జిల్లా ప్రజలకు వినయపూర్వకంగా నమస్కరించి తెలియజేసుకుంది మనగా 29వ తారీఖు నాడు దీక్షా దివస కార్యక్రమం చేస్తున్నాం. ఇదేదో రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని కాదు, రాజకీయ ప్రోగ్రాం అసలే కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో నవంబర్ 26వ తారీఖు నాడు 2009 నవంబర్ 26వ తారీఖు నాడు కరీంనగర్కు చేరడం జరిగింది హైదరాబాద్ నుంచి. నవంబర్ 26, నవంబర్ 27, నవంబర్ 28 3 తారీఖుల రోజు 3 రోజులు కూడా వేలాది మంది మేధావులతోటి, వేలాది మంది కవులు కళాకారులతోటి, వేలాది మంది ఉద్యమకారులతోటి డిస్కస్ చేసిన తర్వాత చివరిగా ఒకటే నిర్ణయానికి రావడం జరిగింది. కేసీఆర్ గారు 60 సంవత్సరాల కళ నెరవేర్దామన్న సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలతోటి ఇంకా కాలయాపన చేసిన వలన ఎంతోమంది విద్యార్థులు అమరులవుతున్నారు. ఈ కాలయాపన చేయకూడదు, తాడోపేట తెలుసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇది 1969లో ఎలా జరిగిందో మళ్ళీ అలానే జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మరి ఒకటే ఫుల్ స్టాప్ చేయాలంటే కేసీఆర్ ఆత్మ బలిదానమే చేసుకోవాలని నిర్ణయం రావడం జరిగింది. అయితే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నేను అమర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఎంతోమంది మేధావులంగా ఆమర నిరాహార దీక్ష కాదు, బలిదానం శాశ్వత పరిష్కారం కాదు అని చెప్పి అన్నా కూడా ఎట్టి పరిస్థితిలో నవంబర్ 29 నాడు 2009 నాడు నేను అమర నిరాహార దీక్ష చేపడతాను. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే గిట్ట నా జైత్రయాత్ర చేయండి, ఒక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే నేను చనిపోతే నా యొక్క శవయాత్ర చేయమని చెప్పేసి ఆ రోజు గొప్పగా మాటలు చెప్పడం జరిగింది. నా చావుతోటైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పడం జరిగింది. ఆ రోజు అన్ని పార్టీలు వచ్చినాయి. రాజకీయ పార్టీలు ఏ ఒక్క పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చింది తెలంగాణ ఉద్యమం కోసం. ఆ రోజు 2009 29వ తారీఖు అప్పుడు నేను ఎమ్మెల్యే సజీవ సాక్షిగా ఉన్నాను. నేను 2009 నవంబర్ 29 పొద్దున 4 గంటలకు లేవడం జరిగింది. కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తా అని చెప్పి వేలాది మంది ఏపీ పోలీస్ బెటాలియన్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తా ఉండగా కార్యకర్తలు, నాయకులు, మేధావులు, కళాకారులు అందరూ కేసీఆర్కు వలయంగా ఏర్పాటు కేసీఆర్ని కాపాడుకోవడం జరిగింది. ఆ రోజు పోలీసు వాళ్ళు దొంగ దెబ్బ తీసిర్రు, మభ్యపెట్టిండ్రు. రండి ఆమరణ నిరాక్షకు మీరు చేసుకోండి, మేము పోలీస్ ఎస్కార్ట్తో వస్తాము అని చెప్పి పోలీసులు ఎక్కించుకొని మీకు సిద్దిపేటకు తీసుకెళ్తామని చెప్పేసి సిద్దిపేటకు తీసుకెళ్తా అని చెప్పే తరుణంలో అలుగునూరు చౌరస్తా రాగానే అది సిద్దిపేటకు మళ్ళీ పోలీస్ ఎస్కార్టు అది ఖమ్మంపై మలగడం వల్ల ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు శంకించి బలవంతంగా పోలీసు ఎస్కార్ట్ను ఆపేసి దిగడం జరిగింది. వారి వెనుకనే వచ్చిన వేలాది మంది కూడా ఇంకా కేసీఆర్కు వలయంగా ఉన్న తరుణంలో పోలీసు వాళ్ళు పెనుగులాడుకొని ఆమరణ నిరాక్ష చేపట్టకుండా బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం వైపు తీసుకెళ్ళడం జరిగింది. అందుకే అలుగునూరు చౌరస్తాలనే కేసీఆర్ అరెస్ట్ చేసిన వెనువెంటనే ప్రజలందరూ కోపకృతులై కూడా ఉద్యమం ఉవ్వెత్తున చేయడం జరిగింది. ఆ రోజే తెలంగాణ
జాతిపిత కేసీఆర్ అరెస్ట్ చేయడం వలన శ్రీకాంతాచార్యుడు చనిపోవడం జరిగింది. ఉద్యమకు మలుపు మలిగింది. అప్పుడు ఆ యొక్క తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిన ప్రాంతము అలుగునూరు చౌరస్తా కాబట్టి దాని తర్వాత కేసీఆర్ రామనాయుడు చేయడం హాస్పిటల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించడం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం అని అందరూ తెలిసింది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారకుడు నవంబర్ 29న కేసీఆర్ గారు అమరణ దీక్ష, దాని అరెస్ట్ అయిన ఈ అలుగునూరు చౌరస్తాన్ని మేము దీక్షా దివస్ అనే కార్యక్రమం చేపడటం జరుగుతుంది. దీక్షా దివస్ అనే కార్యక్రమం ఇది రాజకీయ కోణం ఆలోచిస్తలేం. కరీంనగర్ జిల్లాలో స్టార్ట్ చేసింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు గర్వకారణంగా అలుగునూరు చౌరస్తాలో ప్రోగ్రాం చేద్దాం. అందుకే గౌరవ కేటీఆర్ గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది, వారు ఒప్పుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా ప్రతి జిల్లాలో చేస్తుంది వచ్చి కేటీఆర్ గారిని కరీంనగర్ జిల్లాకు మేము ఇన్వైట్ చేసినాం, వారు వస్తున్నారు కాబట్టి. అందుకే జిల్లాలో ఉన్న కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు నవంబర్ 29న అలుగునూరు చౌరస్కు రావాలని అక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి కవులు కళాకారులతోటి డప్పు బదులతో ర్యాలీగా వెళ్ళి అక్కడ సమావేశం ఏర్పాటు చేసిన కాబట్టి మీరు అందరూ రావాలని కోరుకుంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టే ఈరోజు ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పడం జరుగుతుంది. భూమికి బరువైనంత పంట పండడం, 24 గంటల కరెంట్ ఇవ్వడం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోవడం, ప్రజలందరూ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉన్న పరిస్థితి మనం చూసాం. దాని ముఖ్య కారకం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వలన కేసీఆర్ యొక్క ఆమరణ నిరాక్ష ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కేసీఆర్ గారు పేరు చెరిపిస్తాం, నామరూపాలు లేకుండా చేస్తాం, ఆనవాళ్ళు లేకుండా పోతూ అంటారు. ఇది కేసీఆర్ పేరు చేరపడము, ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది మూర్ఖత్వం ఆలోచన. అది కేసీఆర్ గారి పేరు అనేది నల్ల బోర్డు మీద తెల్ల చాక్పీస్తో రాసిన అక్షరాలు కావవి. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయికి లిఖించబడ్డ సువర్ణ అక్షరాలతో నిలబడ్డ పేరు కాబట్టి తెలంగాణ గడ్డ మీద భూమి నీరు ఉన్నంతసేపు కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉంటుంది కాబట్టి అందుకే ఈరోజు నవంబర్ 29 నాడు దీక్షా దివస కార్యక్రమం పొద్దున 10:30కు స్టార్ట్ అవుతుంది. పోలీస్ పర్మిషన్ 1:30 వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొనాలని చెప్పేసి, ఇది తెలంగాణ ఆత్మ గౌరవం సంబంధించిన కార్యక్రమం, ఇది రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం, తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దినం కాబట్టి అందుకే దీక్షా దివస్లో ప్రతి ఒక్కరు పాల్గొనని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.